సార్ నాకు ఒకటి డౌట్ వచ్చింది సార్, మన ఇవి కోలివింగ్ హాస్టల్స్ ఉన్నాయి కదా సార్, జనరల్గా కోహాబిటేషన్ హాస్టల్స్ అన్నది. ఓకే, అక్కడ అమ్మాయిలు అబ్బాయిలు కూడా కలిసే ఉంటున్నారు. యాక్చువల్గా అది కాన్సెప్ట్ మన తెలంగాణ గవర్నమెంట్ ఎందుకు బ్యాన్ చేయట్లేదు సార్? సార్ ఇప్పుడు ఆర్టికల్ 21 కింద రైట్ టు లైఫ్ అండ్ లిబర్టీ ఉన్నాయి. సో ఆనరబుల్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా వేరియస్ జడ్జ్మెంట్స్ త్రో ఏంటంటే ఏమి లా లేట్ డౌన్ చేసిందంటే, ఒక పర్సన్కి రైట్ టు లైఫ్ అంటే ఇట్ విల్ కవర్ లాట్ ఆఫ్ థింగ్స్. Apart from that, a person will have complete independence. He can choose his own, religion, or he can choose his own girlfriend or wife with consent, everything. Within stipulated laws prakaram. Laws violate avakudadu. They can stay anywhere and it's up to their own this thing. It's none of the state's business. State cannot interfere. అంటే సార్ దాని అర్థం ఏంటి? అంటే ఇక లీగలైజ్డ్ అన్నట్ట? అవునండి, ఇప్పుడు మీరు బాంబేకి వెళ్ళండి, ఇప్పుడు ఎంతమంది ఫిల్మ్ స్టార్స్ ఇద్దరు లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉండట్లేదు. మరి సార్ వాళ్ళకు ఒకలా మీకు ఒకలా ఎలా జరుగుతుంది? ఇప్పుడు కాలేజ్లో స్టూడెంట్స్ ఉంటారు, వాళ్ళకు కూడా దే వాంట్ టు మ్యారీ ఈచ్ అదర్. వాట్ ఇస్ రాంగ్? ఇప్పుడు అలాంటప్పుడు మన ఓయో రూమ్స్ ఉన్నాయి కదా, మరి అక్కడ కూడా ఇండిపెండెన్స్ కదా, మరి పోలీస్ ఎందుకు రైడ్ చేస్తున్నారు? అక్కడ రైడ్ చేస్తున్నారు అంటే దట్ ఈస్ ఇల్లీగల్, దట్ ఈస్ నాట్ కరెక్ట్. వాళ్ళు ఏంటంటే అన్అఫిషియల్ గా రైడ్ చేస్తారు, అంటే భయపెట్టి. పోలీసులు అన్అఫిషియల్ గా రైడ్ చేస్తారు. అవును, దట్ ఈస్ ఇల్లీగల్. క్వశ్చన్ చేయట్లేదు కాబట్టి ఇల్లీగల్. మీరు పిటిషన్ చేయొచ్చు, రిట్ పిటిషన్ చేయొచ్చు హైకోర్టులో. వాళ్ళు ఎవరైనా ఇల్లీగల్ గా రైడ్ చేస్తే, ఇప్పుడు వాళ్ళు జనరల్ గా టీనేజర్స్ ఉంటారు, వాళ్ళే భయపడతారు. ముందు వేయాలండి లా కోసం. టీనేజర్ అయితే ఏంటి, అడల్ట్ అయితే ఏంటి, యు హావ్ టు. ఈ పోలీస్ వాళ్ళు ఫోన్ నంబర్ మీ మమ్మీకి డాడీకి ఫోన్ చేస్తానంటే బ్లాక్మెయిల్ చేస్తారు. దట్ ఈస్ నథింగ్ బట్ బ్లాక్మెయిల్ అండ్ ఎక్స్టార్షన్. అంటే మన పోలీసు వాళ్ళు ఎక్స్టార్షన్ చేస్తున్నట్టు ఇక్కడ. డెఫినెట్ గా, ఎందుకంటే దాని ఆర్గనైజ్డ్ క్రైమ్ కింద ఇప్పుడు కొత్త సెక్షన్ వచ్చింది 111 కింద. సో కేస్ క్యాన్ బి బుక్డ్ అగేన్స్ట్ ద పోలీస్ ఆఫీసర్స్ ఆల్సో ఇఫ్ దే ఆర్ రన్నింగ్ ఎ ర్యాకెట్. అంటే యాక్చువల్గా they cannot interfere in anybody's personal life and liberty, even in the OYO rooms. Definitely sir. ఇప్పుడు రీసెంట్గా పిఎంఎల్ఏలో కూడా కొంతమంది ఒక టాప్ పొలిటికల్ ఎక్స్ మినిస్టర్ గారి ఇంటికి కూడా వెళ్ళారు వాళ్ళు. ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్లో ఉన్న కాప్స్ అందరు కూడా వాళ్ళు అన్నారు కూడా, విల్ యూ కమ్ టు మై బెడ్రూమ్ ఆల్సో లైక్ దిస్ అని వెళ్తారు. ఇప్పుడు పిఎంఎల్ఏ ఏంటంటే స్ట్రింజెంట్ యాక్ట్ అది. పోలీస్ వాళ్ళు ఎప్పుడు వెళ్ళొచ్చు, సిబిఐ అయినా పోలీస్ అయినా ఈడీ అయినా ఎవరైనా సరే, ఒక హీనియస్ క్రిమినల్ దాక్కున్నాడు అని వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్, క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ఉంటే అప్పుడు డెఫినెట్గా దే కెన్ గో టు దట్ పర్సన్స్ హోమ్, దే కెన్ చెక్ బెడ్రూమ్స్ అండ్ బాత్రూమ్స్ ఆల్సో, దెర్ ఇస్ నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్. ఇప్పుడు మన అల్లు అర్జున్ ఫిల్మ్ స్టార్ సూపర్ స్టార్ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళారు. ఆయన పట్టుకునేటప్పుడు ఓవర్ ఎంతూజియాజం ప్రదర్శించి ఆయన కూడా అన్నాడు నా బెడ్రూమ్కి వస్తారా అని. ఆయన లివింగ్ రూమ్ వరకు వెళ్ళిపోయారు ఆయన అరెస్ట్ చేయడానికి, ఎందుకంటే అది కల్పబుల్ హోమిసైడ్ కేసు బుక్ అయింది, అది హీనియస్ క్రైమ్ అది. సార్ మరి ఇక్కడ మీరు అల్లు అర్జున్ అంటే నాకు ఇంకో డౌట్ వచ్చింది. ఇప్పుడు అల్లు అర్జున్ ఈజ్ అ ఫేమస్ యాక్టర్, మరి హీరోయిన్ ఉంది కదా ఆ పిక్చర్, ఐ డోంట్ నో వాట్ ఈస్ హర్ నేమ్, హీరోయిన్ పేరు ఉంది కదా ఆ మూవీది, పుష్ప మూవీలో హీరోయిన్ రష్మిక మందోన. మరి రష్మిక మందోన మీద ఎందుకు చేయలేదు సార్? ఆమె మోర్ సెలబ్రిటీ కదా దాన్ అల్లు. అంటే ఆమె కేసులో ఇన్వాల్వ్ అయి ఉంది అప్పుడు, అంటే దీంట్లో ఉండే కదా సార్, దేవర్ టుగెదర్ నా సార్ వెన్ దట్ యాక్సిడెంట్ హస్ హ్యాపెండ్. ఆమె లేదు లేదు సార్. ఒక చోట ఒక వేరే మీరు చెప్పేది నాట్ దట్ ఇన్సిడెంట్. విచ్ మూవీ ఇస్ దట్? ఒక లేడీ చనిపోయింది, వాళ్ళ బాబు చనిపోయింది. అల్లు అర్జున్ సినిమా మీరు అంటుంది ఇది సార్, kid has died. Kid's mother has died and Rashmika was not there. Deepika Mandona? No, she was not there. Heroine was not there. Only the superstar has gone there and heroine didn't go there. No. Heroine lekunde na? No. ఓకే నేనంటే హీరోయిన్ కూడా వచ్చిందేమో. సో వాట్ ఎవర్ హ్యాస్ హ్యాపెండ్ లైక్ కల్పబుల్ హోమిసైడ్ అనేది ఒక హీనస్ క్రైమ్ కింద పరిగణిస్తారు. డెత్ డ్యూ టు ఇప్పుడు 302 ఇస్ మర్డర్. 304 పార్ట్ 1 అంటే దట్ ఈస్ కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్, బట్ ఇట్ ఈస్ ఆల్సో యాజ్ గుడ్ యాజ్ మర్డర్, లైఫ్ ఉంది దానికి. 304 పార్ట్ 2లో ఏంటంటే 10 years ఉంది, అది కూడా కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్, బట్ అందులో మనకి ఇంటెన్షన్ లేకుండా నాలెడ్జ్ ఉండి చంపితే అది వస్తుంది. ఇవి కాకుండా డెత్ బై యాక్సిడెంట్ చేస్తే 304 పార్ట్ ఏ అంటారు. 304 పార్ట్ బి అంటే డౌరీ డెత్. డౌరీ డెత్ కి మళ్ళీ డెత్ ఉంది, పనిష్మెంట్, లైఫ్ కూడా ఉంది. సో ఇట్లా రకరకాలు 4-5 సెట్స్ ఉన్నాయి ఇందులో, 5 types of sections ఉన్నాయి. అంటే యాక్చువల్గా ఏంటంటే ఈ మధ్య ఓయో రూమ్స్ గురించి, లివింగ్ టుగెదర్ గురించి చాలా డిస్కషన్స్ అవుతున్నాయి, అందుకే డౌట్ వచ్చి ఉండే. तुमको समझ में आया ना हम जो बात कर रहे हैं? You all understand? It's useful for you. Future law, it will be definitely useful for you. Okay then. Thank you sir.